ఈరోజు ఆత్మకూరు మండలంలోని గట్టికల్లు గ్రామంలో పిల్లల గృహాన్ని సందర్శించి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా పిల్లలకు నిత్యావసరాలు, పాఠ్యపుస్తకాలు, నగదు ఆర్థిక సహాయాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అందించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి పిల్లలను, కుటుంబాలను ఒంటరి వాళ్లను చేయొద్దని కోరారు. ఆత్మకూరు మండలంలోని గట్టికల్లు గ్రామంలో పిల్లల గృహాన్ని సందర్శించి పోలీసు ప్రజా భరోసా కార్యక్రమంలో భాగంగా పిల్లలకు నిత్యావసరాలు, పాఠ్య పుస్తకాలు, నగదు ఆర్థిక సహాయాన్ని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడి పిల్లలను, కుటుంబాలను ఒంటరి వాళ్లను చేయొద్దని కోరారు. ప్రయాణ సమయంలో జాగ్రత్తలు పాటించాలని పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. పిల్లల యొక్క పరిస్థితిని గమనించి స్నేహపూర్వక పోలీసు ప్రజా భరోసా ద్వారా పోలీస్ శాఖ తరఫున సహకారం అందించాలని ఈరోజు గట్టికల్లు గ్రామానికి వచ్చానని అన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. కుటుంబ పెద్దను, తల్లిదండ్రులను కోల్పోయి పిల్లలు ఈ పరిస్థితికి రావడం బాధాకరమన్నారు. పిల్లలతో మాట్లాడుతూ బాగా చదివి పెద్ద ఆఫీసర్ కావాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ అనగానే సమాజంలో ఒక రకమైన భావన ఉండేది. ప్రస్తుతం పోలీసులు స్నేహపూర్వక పోలీసింగ్తో ప్రజలకు చేరువైనారు. పోలీసు అనగానే కేసులు, కోర్టులు అనే భావన వీడాలి. ఇలాంటి సామాజిక కార్యక్రమాలతో ప్రజలకు అండగా ఉంటున్నాము. పోలీసులు మన కోసం ఉన్నారు, మనవారు అనే సద్భావన కలగాలని కోరారు. సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ తరఫున పోలీసు ప్రజా భరోసా కార్యక్రమం ద్వారా పిల్లలకు నిత్యావసర వస్తువులు, పుస్తకాలు, ఆర్థిక సహాయం అందజేశారు. పోలీసులు మంచి కార్యక్రమం చేసి పిల్లలకు అండగా నిలిచారు. ఇప్పటి వరకు పిల్లలకు అండగా నిలిచిన స్థానిక ప్రజలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు, స్వచ్ఛంద సంస్థలకు ఎస్పీ అభినందనలు తెలిపారు. పిల్లలను చేరదీసి వారి పోషణ, ఆలన పాలన చూస్తున్న అదే గ్రామానికి చెందిన ఆర్టీసీ డ్రైవర్ రాచకొండ రమేష్, హేమలత దంపతులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం నందు సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, ఆత్మకూరు ఎస్ఐ శ్రీకాంత్, జిల్లా పోలీసు వెల్ఫేర్ ఆర్ఎస్ఐ సాయిరాం, ఆర్ఎస్ఐ సురేష్, స్థానిక ప్రజలు, యువత పాల్గొన్నారు.